చాటేస్తున్నటువంటి వీళ్ళు కేంద్రం కెంచి ఇప్పుడు ఐ డోంట్ నో సమ్ ఆమె ఆపురి కదా ఈ రోజు తెలంగాణ కోసము తెలంగాణ ఇంట్రెస్ట్ల కోసము బీజేపీ ఏం సూరత్ పెట్టుకొని సభలో ప్రశ్నించేటటువంటి కనీసం ఆ అర్హత ఉందా అని అంటున్నాం. కేంద్రంకి చేంజ్ తెచ్చినాం అన్నటువంటి ప్రశ్నకి జవాబు లేక ముఖం చాటేస్తున్నటువంటి వీళ్ళు అసంబద్ధంగా ఇప్పుడు రచన గారు మాట్లాడినటువంటి దాంట్లో బేసిక్ లైనే మిస్ అయింది. ఆమె మీడికించి పార్లమెంట్కి వెళ్ళిపోయింది. సభలో మాట్లాడుకుందాం మనం అంటే సరే మిత్రపక్షం బీఆర్ఎస్కి ఏదైనా మాట్లాడవచ్చు. మీరు ఆయన అన్నంత మాత్రాన గిల్కుడు అనేటటువంటి పదాలు ఆమె యూజ్ చేసింది కాబట్టి నేను దాని కంటిన్యూషన్గా నేను అంటున్నా. ఆడ జరిగినటువంటి చరిత్రని చెప్పినటువంటి దానికి అదే సభలో సబితా ఇందర్ రెడ్డి గారే దాన్ని ప్రస్తావించిండ్రు. ఇన్ కంటిన్యూషన్ గత చరిత్రని పూర్తి చేయాలి కాబట్టి మేము ఆడ ప్రస్తావన చేసినాము. ఆడ 6 రోజుల నుంచి లేనటువంటి అంశము ఈ రోజు ఒకటే అంశం ఏంటో చెప్పాలా, బీజేపీకైనా బీఆర్ఎస్ కైనా ఒకటే ఎజెండా, రైతు రుణమాఫీ చేస్తున్నటువంటిది ప్రజల్లోకి పోవద్దు. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏం పడాలి అని అంటే ఏదో మహిళల మీద జరిగిపోయింది అనేటటువంటి పడాలి. మై స్ట్రైట్ క్వశ్చన్ టు రచన ఇదే రచన గారు నేను బీజేపీ మహిళా మోర్చా మొత్తం ఒక హత్రస్ ఘటన జరిగినప్పుడు, ఒక ఉన్నావ్ ఘటన జరిగినప్పుడు, మీ బీజేపీ నేతలు మహిళల పట్ల అఘాయిత్యాలు చేస్తున్నప్పుడు, లేకపోతే పక్క రాష్ట్రంలో మొత్తం ప్రపంచమే నివరపోయేటట్టు తలదించుకునేటటువంటి వ్యవహారాలు బీజేపీ నేతలు చేస్తున్నప్పుడు మీ నిరసనలు ఎక్కడ పోయినాయి అక్క? మీ నిరసనలు ఎక్కడ పోయినాయి? ఏమనంటే వాళ్ళు కూడా మహిళా కార్డు వాడుతురా లేదా? ఈమెనైతే ముందు వాడుతుంది, కార్డు వాడితే తప్పేముంది అని చెప్పి మాట్లాడుతుంది. ఇంకా అసలు ఏమన్నా అర్థం పడదాం ఉందని మాట్లాడిన దాంట్లో మీరేమైనా మాట్లాడిన దాంట్లో అర్థం పడదాం ఉందా? కులాలకి మతాలకు బీజేపీకి ఏమి లేదు, మాట్లాడడానికి ముఖమే లేదు. ఫస్ట్ కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అట్లా గెలుకొని ఏం జరుగుతుందంటే ఈ లొల్లిలో ఈ పంచాయతీలో ఫిరాయింపుల అంశం కూడా ఎవరిది ఏంటనేది క్లారిటీ వస్తుంది. మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే వారు క్లియర్ కట్గా ఒక పాయింట్ చెప్తున్నారు. 2 విడతలుగా రైతు రుణమాఫీ చేస్తే ఈ అంశాన్ని ప్రజల్లో చర్చ జరగనివ్వకుండా నానకుండా కొంత ఈ రాజకీయాన్ని తెరలేపి ఇందులో ఆత్మాభిమానం, ఆడబిడ్డల అవమానం అని చెప్పి లాక్కొస్తుంది. ఇదంతా స్ట్రాటజీ. మొన్న కూడా అసెంబ్లీలో వెనక్కి వచ్చేస్తున్నారు అని ఫోటోలు వదిలిన అంశం కూడా అది పెద్ద మైండ్ గేమ్ ఆడుతోంది. ఇదంతా డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తున్నారని అంటున్నారు. 2 అంశాలు చెప్పింది. ఒకటి రైతు రుణమాఫీ, రెండోది పార్టీ ఫిరాయింపులు. రెండింటికి సమాధానం చెప్తాను, రెండింటికి స్ట్రేట్ గా చెప్తాను. ఒకటి పార్టీ ఫిరాయింపులలో ఎవరు లీక్ ఇచ్చింది కాదు, స్వయానా ఎమ్మెల్యే గారే కేసీఆర్ త్వరలో గెలవబోతా ఉన్నా అని చెప్పి వారి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అది ఎక్కడ కూడా ఖండించలే. మళ్ళా మిగతా ఒక ఎమ్మెల్యే మీద ఒక ఎమ్మెల్యే ఖమ్మం సంబంధించిన ఎమ్మెల్యే మాత్రం నేను ఊరికే పోయినా కానీ ఎవరైతే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వారు స్వయంగా చెప్పడం జరిగింది త్వరలో కేసీఆర్ కూడా కలవబోతా ఉన్నారు. సో దాంట్లో ఎక్కడ కూడా కాంట్రడిక్షన్ లేదు, ఎక్కడ కూడా వారు కాంగ్రెస్ లో ఉంటారని కూడా చెప్పలేదు. ప్రెస్సులు అడిగిన దానికి కూడా నేను మారుతా అనే విషయమే చెప్పింది తప్పితే ఇంటర్నల్ గా మారని చెప్పలేదు. అనేది కాంగ్రెస్ కు పోయినా కాంగ్రెస్ కు పోలేదు, నేను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మెంబర్ చెప్పి